ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అయితే జరుగుతుంది. దయచేసి దాన్ని మొన్న గుమ్మడి నర్సయ్య గారు వారికి చెప్పాను, నేను ఆయన అబ్జర్వ్ చేసి ఉంటారు, వారికి కూడా నేను చెప్పాను. ఎందుకంటే ఆయన మామూలు వాళ్ళు వెళ్ళినా కూడా ఆయన దగ్గరికి వెళ్తే ఆశలు లేస్తారు, మంచిగా భుజం మీద చేసి మాట్లాడతారు. ఎక్కడో గ్యాప్ జరిగిందని చెప్పాను. అటువంటి గ్యాప్ ఎలా వస్తుందో కనీసం మీకు చెప్పలేకపోతున్నట్టున్నారు ఎవరైనా వచ్చినప్పుడు. దాన్ని ఎట్లా కూడా దానికి కూడా కొంచెం మీరు కూర్చొని ఇంత కష్టపడుతున్నారు. నేను ఎప్పుడు చూస్తున్నా ఉదయం లేచిన కాడి నుంచి ఏదో ఆ మీటింగు ఈ మీటింగు, మీరు అందరూ కష్టపడి ముఖ్యంగా ఈ పేద వర్గాల సంగతి బాగా చూడండి. మాకు మాత్రం ఎయిర్పోర్ట్ తీసుకురండి. అలాగే మా బట్టి గారికి మా మూత పడిపోతున్న పాల్వంచలో కాదు ఫస్ట్ కొత్తగూడి. ఓకే సార్, మీరు మంచిగా కూడా ఇచ్చేద్దాం. సాంబశివరావు గారు అడిగినట్టు కొత్తగూడెం ఎయిర్పోర్ట్ గురించి ఆల్రెడీ చర్చ జరిగింది. విజిట్ చేయడానికి, టెక్నికల్ రిపోర్ట్ ఎవాల్యుయేట్ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం మీరు డబ్బులు ఇస్తేనే వస్తామంటే రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ డబ్బులు కట్టి వాళ్ళు ఎవాల్యుయేట్ చేశారు. ఫీజిబిలిటీ రిపోర్ట్ మీద ఇప్పుడు నివేదిక అడిగారు. ఫీజిబిలిటీ రిపోర్ట్ రాగానే ఏమాత్రం అవకాశం ఉన్నా వదిలేదలుచుకోలేదు. మనం 5 ఎయిర్పోర్టులు అడిగినాం. 1 వరంగల్, 2 కొత్తగూడెం, 3 జక్రాన్పల్లి నిజామాబాద్, 4 రామగుండం, 5 ఆదిలాబాద్. సో ఫస్ట్ ఫేజ్లో మనకి ఇది ఇచ్చింది. 5 కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఒక్కొక్కటి వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఫీజిబిలిటీ రిపోర్ట్, అదేవిధంగా ఇతర సాంకేతిక పరమైన అంశాలు ఆల్రెడీ అవి ఏమన్నా డిఫెన్స్ పరిధిలో ఉన్నాయా, ఏమన్నా నిబంధనలు నియంత్రణ ఇవి ఉన్నాయా, వాటన్నిటిని కూడా ఎగ్జామిన్ చేస్తున్నాం. డెఫినెట్గా తెలంగాణలో నెక్స్ట్ జరగాల్సిన అభివృద్ధి ఎయిర్పోర్టులే. ఎయిర్పోర్ట్ ఎక్కడైతే వస్తాడో అక్కడికి పెట్టుబడులు వస్తాయి. మేము సౌత్ కొరియా పోయినప్పుడు వరంగల్ ఎందుకు మనం వెంబడబడ్డామంటే సౌత్ కొరియన్ ఇన్వెస్ట్మెంట్స్ ఏం అడిగినా వాళ్ళు ఎయిర్పోర్ట్ అడుగుతున్నారు. వాళ్ళ ఇండస్ట్రియల్ పార్కులు కానీ టెక్స్టైల్ దే ఆర్ అంటే నోన్ ఫర్ ది టెక్స్టైల్స్. సో వాళ్ళు బంగ్లాదేశ్, చైనాలో ఉన్న పెట్టుబడులను మన దేశానికి తీసుకురావాలంటే వాళ్ళు డైరెక్ట్ ఫ్లైట్స్ ఇవన్నీ అడుగుతున్నారు. కాబట్టి దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టినాం. ఎయిర్పోర్ట్ అనేది అభివృద్ధిని కూడా తీసుకొచ్చి పెడుతుంది. డెఫినెట్గా ఎయిర్పోర్టుల మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాం. ఇక రెండవది 99% నేను సామాన్యుల నుంచి మీకు తెలుసు, అప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరు వచ్చినా కలుస్తాం. నేను గుమ్మడి నర్సయ్య గారిది నాకు సాయంత్రం అంటే ఆ రోజు ఎంబడే నాకు తెలియలేదు, సాయంత్రం చూస్తే ఆ వీడియో చూసి నా ఇంటికి చాలా దూరంలో రోడ్కి అటు సైడ్, రోడ్కి ఇటు సైడ్ కాదు, ఇంటి దగ్గర కూడా కాదు, వారు పాపం దూరంగా నించున్నారు. ఒక పిల్లోడు ఎవడో వీడియో తీస్తున్నాడు. ఆ వీడియో తీసి ఏదో పోస్ట్ చేసినట్టు వాళ్ళు మా ఇంటి దగ్గరకు కూడా రాలేదు. ఇమ్మీడియట్గా అదే రోజు సాయంత్రం నేను గుమ్మడి నర్సయ్య గారికి నా పేషెంట్ నుంచి ఫోన్ చేయించిన. నెక్స్ట్ డే పొద్దున రాండి ముఖ్యమంత్రి గారు కలుస్తారని వారు మాట్లాడి నేను ఆల్రెడీ ఖమ్మం వచ్చేసిన, మళ్ళీ హైదరాబాద్ వచ్చినప్పుడు నేను వచ్చి కలుస్తా అన్నాడు. వారు చాలా ఏళ్ళు ప్రజాప్రతినిధిగా పనిచేసిండ్రు. రెండవది వారు సొంతంగా ఏం అడిగే, నా కమ్యూనిస్టులను కలవడానికి నాకు కొంచెం ఎప్పుడూ ఉత్సాహం ఉంటుంది. ఎందుకంటే సొంత పేరేవి ఏం అడగారు, ఏదైనా పబ్లిక్ ఇష్యూ ఉంటే అడుగుతారు, చేయగలిగింది ఉంటే చేస్తాం, లేనిది ఉంటే వివరిస్తే అర్థం కూడా చేసుకుంటారు. కాబట్టి గుమ్మడి నర్సయ్య గారి పట్ల కూడా ముఖ్యంగా ప్రజాప్రతినిధులు ఎవరైనా ఒకప్పుడు వాళ్ళు ఈ సభలో చాలా ప్రముఖ క్రియాశీలక పాత్ర పోషించిన వాళ్ళని ఎవరిని కూడా నేను ఎప్పుడూ ఇగ్నోర్ చేయను. ఏదన్నా అనుకోకుండా చిన్న జరిగినా వెంబడే సర్దిద్దుకోవడానికి ట్రై చేస్తాం. అయితే ఈ సందర్భంగా నా ఆలోచనని కూడా సభ్యులతో పంచుకోదలుచుకున్నాను.